అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మైక్ ద్వారా ఎవరైతే దేవుని మాట ఆలకిస్తున్నారో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి. ఒకవేళ అలా కాకుండా ఏం బాగోలేండి, జీవితం అంతా కూడా ఎంతో కష్టంగా ప్రయాసంగా సాగుతుందండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈరోజు మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని మాటను బట్టి మరి ఎలాంటి ఆదరణ మన జీవితాలకు దక్కుతుందో ఆలోచిద్దామండి. ఎందుకంటే కనుక దేవుని దయను ఈరోజు మనం అందరం పొందుకున్నాం. మనం చదువుకున్న కీర్తనలో దావీదు గారు అంటాడు కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందంటండి. నిజంగా ఈరోజు దేవుడు మనల్ని కూడా మన పట్ల దయ చూపించాడు కనుకనే ఈరోజు నెమ్మదిగా ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన వాక్కులు వినటానికి, ఈరోజు లోకంలో మనకున్న స్థితిగతులను బట్టి దేవుని మాట చేత మనం అందరం కూడా ధైర్యపరచుకోవటానికి, మనం ఆదరించబడటానికి, మనకున్న కష్టాల్లో ఓదార్పు పొందడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడండి. ఎంతమంది మరి మీ హృదయాలను సిద్ధపరచుకుని దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని వాక్యం కోసం ఎంతమంది రెడీగా ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నిజమండి, ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో 71వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు అంటాడు. 71వ కీర్తన మనం చదువుకున్నాం కదండి. వారం అంతా కూడా మీరు ధ్యానించారని నేను అనుకుంటున్నాను. 71వ కీర్తన, ఇందులో మనం చదువుకున్న 20వ వచనంలో ఒక మాట ఉందండి. బాగా ఉంచండి, జాగ్రత్తగా ఆలోచించండి. 20వ వచనం చదువుతున్నాను. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. బాగా ఉంచండి. దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇందులో మొదటి వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నానన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అంటాడు 20వ వచనంలో, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. దేవుడు ఏం చేసేవాడంటండి? అనేకమైన కఠిన బాధలు. నిజంగా దేవుడు కఠినమైన బాధలు కలుగజేసేవాడా? అలా నిజంగా దేవుడు కఠినమైన బాధ కలుగజేసేవాడైతే ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? కలుగజేసేవాడా కలుగు చేయనివాడు అనుకుంటున్నారు మీరు చెప్పండి? కలుగ చేయని వాడు కాకపోతే మరి ఈయన ఎందుకు ఇలా అంటున్నాడు? ఈయన చెప్పే తప్ప, దావీదు గారు చెప్పే తప్ప, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మును ఏం చేస్తావు తెలుసా? బాధ పెట్టి మళ్ళా దేవుని దయ ఎవరైతే పొందుకున్నారో అన్నాడు కదా. మొట్టమొదటిగా ఆయన ఏమంటే తెలుసా అంటే, దేవుని దయ ఎవరైతే పొందుకున్నారో వారికి దేవుడు చేసేది ఏంటంటే గనక కావాలనే వారికి కఠిన బాధలు వారి జీవితంలో పెడతాడంట. ఎందుకు పెడతాడో తర్వాత ఆలోచిద్దాం మనం. నిజమే, దావీదు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి. మరొకసారి ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం కదండి. దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది. నువ్వు ఎంత నీతి గలవాడవు అనుకుంటే కనుక నిజమే, ఏమాత్రం కూడా అందులో నా పట్ల నువ్వు ఏదైతే చేసావో కఠినమైన బాధలాగా నాకు అనిపించవచ్చు, కానీ నువ్వు చాలా నీతిమంతుడు, విశ్వాసత గలవాడు నువ్వు. చెప్తాడు ఇంకో కీర్తనలో, అంటాడు ఏమంటాడంటే, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా. మా బ్రతుకులో నువ్వు చేసిన కార్యాలు చూస్తే గనక గొప్ప కార్యాలు మా పట్ల చేశావు. నీతో సాటి అయిన వాడు ఎవడు ప్రభువా? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదువు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తదువు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము అని ఈయనైతే మాత్రం అంటున్నాడండి. నిజమే, దావీదు గారి గురించి ఆలోచిస్తే కనుక దావీదు గారి పట్ల దేవుడు చేసిన వాటిని బట్టి తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ కీర్తన రాశాడండి. దావీదు బ్రతుకులో సుఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు దేవుని మార్గాన్ని విడిచి ఆయన దావీదు గారు తన ఇష్టానుసారంగా నడవటం ప్రారంభించాడంటండి. తన ఇష్టానుసారంగా ఎప్పుడైతే దావీదు నడవటం ప్రారంభించాడో, అంతే కదండి, దేవుని మార్గాన్ని విడిచి వంకర త్రోవకు వెళితే కనుక, తప్పు త్రోవలకు వెళితే కనుక వారి పరిస్థితి ఏమవుద్ది? ఒక బిలాము దేవుని మార్గాన్ని వదిలి, తిన్నని మార్గాన్ని వదిలి వంకర త్రోవని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ దారి తీసింది ఆ మార్గం?
ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనా సరే తొదకది ఎక్కడ దారితీస్తుంది తెలుసా? మరణానికి దారితీస్తుంది. నువ్వు దేవుని మార్గాన్ని వదిలి నీకున్న జ్ఞానాన్ని బట్టి లోకంలో నాకు ఇది మంచిది కదా అని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే చివరికి వెళ్ళేది అది మరణానికే, నీ నాశనానికే. అలా కాకుండా నీ మార్గం ఒకవేళ దేవుని మార్గం అయితే ఆ మార్గం ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? పరలోకాన్ని నడిపిస్తుంది. నిజమే. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడంటండి, దేవుని చెయ్యి పట్టుకుని నడిచాడంట. ఎవరంట? బ్రతికినంతకాలం ఎవరు చెయ్యి పట్టుకుని నడిచాడంట? దేవుని చెయ్యి పట్టుకుని నడిచాడంటండి. నడిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? మరణము చూడకుండా ఎక్కడ వెళ్ళిపోయాడంట అండి? అంటే దేవుని చెయ్యి పట్టుకుని నడుచుకుంటే మనం మరణం చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోతామంట? సజీవులుగా పరలోకాన్ని వెళ్ళిపోతామంటండి. అలా నువ్వు నేను ఆయన చెంతకు వచ్చిన వారందరూ కూడా, ఆయన నమ్ముకున్న వారందరూ కూడా బ్రతుకు కాలమంతా కూడా దేవుని చెయ్యి విడవకుండా ఆయన చెయ్యి పట్టు నడుచుకునేలాగా మనల్ని చేస్తాడంటండి దేవుడు. ఒకనొక సమయంలో దావీదు గారు త్రోవ తప్పితే దేవుడు ఏం చేశాడంట? ఈయన బ్రతుకులో కఠినమైన బాధ కలుగజేశాడంటండి. ఆయన అంటున్నాడు కదా, తర్వాత అంటున్నాడు, అర్థమైన తర్వాత దేవునితో చెప్తున్నాడు దావీదు గారు, కఠినమైన బాధ కలుగజేస్తే ఆ బాధ నుంచి తప్పించుకోవటం ఆయన వల్ల కాలేదండి. అప్పటి వరకు దేనికోసమైతే పరుగులు ఎత్తాడో, పదవులు ఉంటేనో, లేకపోతే కనుక డబ్బులు ఉంటేనో, లేకపోతే కనుక లోకంలో పేరు ప్రఖ్యాతలు ఉంటేనో, వాటిని బట్టి అవి ఉంటే కనుక నాకైతే నా జీవితానికి మేలు కదా, లేకపోతే వేల కొలది వెండి బంగారు నాణ్యాలు సంపాదించుకుంటే వాటిని బట్టి నా జీవితానికి ఏదైనా ధన్యత కలుగుతుందేమో అని దేవుని మార్గాన్ని విడిచి వంకర త్రోవని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడో, త్రోవ విడిచి వెళ్ళిపోతున్నాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కావాలనే దయ చూపించిన వాడు, దయాళుడు అంటున్నాడు కదా దేవుడు, దయ చూపించిన దేవుడు ఏం చేశాడంటే కఠినమైన బాధను ఆయన కలుగు చేశాడంటండి. ఆ బాధలో అప్పటి వరకు ఆయన వేటినైతే నమ్ముకున్నాడో, వేటి కోసమైతే ప్రయాసపడుతున్నాడో, అవేవి కూడా ఆయన బాధలోంచి నివారణ ఇవ్వలేకపోయినాయి అంటండి. ఆ బాధలోంచి విముక్తి చేయలేకపోయినాయి అంటండి. అప్పుడు ఈ బాధ తీసేయటం ఎవరి వల్ల కాదు, దేవుడే దిక్కు అని చెప్పేసి ఎవరి దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకున్నాడంట? చూడండి, మనం చదువుకున్న 118వ కీర్తన దగ్గర రండి ఒకసారి. 118వ కీర్తన మొదటి వచనం ఏమన్నాడు దావీదు గారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎలాంటి వాడు అంటే దేవుడు? నిజమే, ఆయన పట్ల ఎలాంటి దయ చూపించి చెప్తాడు. 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఇప్పుడు 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు ఎక్కడ మొరపెట్టాడంటండి? అంటే దేవునికి మొర్రపెట్టుకున్నాడు అనుకుంటే కనుక ఇక ఈ ఇరుకులోంచి నన్ను విడుదల చేసేవారు, ఈ అగాధంలోంచి నన్ను లేవనెత్తేవారు, లేకపోతే ఈ మరణ బంధకంలోంచి నన్ను విడిపించేవారు ఇంకెవ్వరూ లేరు అనుకున్న తర్వాత అక్కడ తర్వాత ఎవరి దగ్గర వచ్చి మొరపెట్టుకున్నాడంట? ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టుతని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ఇప్పుడు 6వ వచనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఇప్పుడు ఆయన పక్షాన్ని ఎవరున్నారంటే, ఆయనతో ఎవరున్నారంటే దావీదు గారితో. ఎందుకున్నాడు దేవుడు దావీదు గారితో? ఎందుకున్నాడు? నిజముగా ఆయనకు మొర్ర పెట్టుకున్న వారందరికీ దేవుడు సమీపంగా ఉండేవాడా, దూరంగా ఉండేవాడా? కానీ నిజముగా నువ్వు మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలంట? నిజముగా అంటే ఈ కష్టాల్లోంచి, ఈ బాధలోంచి నన్ను విడిపించేవారు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువా అని పరిపూర్ణంగా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి నువ్వు నిజంగా ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నీ కష్టాల్లో నీకు తోడుగా ఉండి నిన్ను తన చెయ్యి నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. అలా దేవుడు దావీదు గారు ఆ ఇరుకులోంచి విడిపించి నేను నీ పక్షంగా ఉన్నాను, ఎల్లప్పుడూ నీతో ఉంటాను అని ఆయన చెయ్యి పట్టుకుని నడిపించాడంట. అదే అంటాడు అక్కడ. ఆ ముందుకు చూస్తే కనుక చూడండి, అక్కడ ఇరుకునందుండి నేను మొర్రపెట్టెదను యెహోవాకు, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఏంటి ఆ ఇరుకు అన్నప్పుడు చూడండి, ఒక ఎలాంటి పరిస్థితి అన్నప్పుడు ఆ పేజీ తిరిగేస్తే 119వ కీర్తన 67 వచనం చదువుతున్నాను. 119వ కీర్తన 67 వచనం తీయండి ఒకసారి అందరూ నాతో చెప్పండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. లోకంలో తినడానికి లోటు లేకుండా, ధరించుకోవడానికి లోటు లేకుండా, సుఖపడటానికి లోటు లేకుండా,
ఏమీ మనం ప్రయాసపడక్కర్లేకుండా అన్నీ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి అనుకోండి. ఏ లోటు నాకు లేదండి, ఏ కష్టము నాకు లేదండి, ఏ బాధ లేదండి, ఏ అవసరత నాకు లేదండి. అప్పుడు నా మార్గం ఎలా ఉంటుంది తెలుసా? నా ఇష్టం. ఎప్పుడైతే నా ఇష్టాన్ని బట్టి నేను వెళ్ళటానికి ప్రయత్నించి, ఎందుకంటే ప్రస్తుతానికి నాకు ఎవరితో అవసరం లేదనుకున్నప్పుడు, నాకు ఏ లోటు లేదనుకున్నప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న మార్గం ఎలా ఉంటుంది తెలుసా అండి? తప్పుడు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాను. నిజమైన మార్గం నేను ఎప్పుడు ఉంటుంది తెలుసా అండి? నాకు శ్రమ ఉన్నప్పుడే, నాకు కష్టం ఉన్నప్పుడే. అంతే కదండి. ఈరోజు లోకం ఒకసారి చూడండి. చిన్ననాటి నుంచి కూడా కష్టపడుతున్న కుటుంబం, ఒకవేళ ఆహారం కోసమో, ఏదైనా ఒకవేళ ఆస్తిపాలు సంపాదించుకోవడం కోసమో కష్టపడి చెమటోడ్చి ప్రయాసపడిన కుటుంబం, లేదా వారి పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వారు కష్టపడతారు. నిజమే, మనకు కష్టపడకపోతే ఆహారం ఉండదని చెప్పేసి పిల్లలతో కూడా కష్టపడి పని ఎవరైతే చేయిస్తారో ఆ కుటుంబం చక్కని మార్గంలో నడుచుకుంటుందండి. అలా కాకుండా పిల్లలకి ఏ కష్టమో తెలియకుండా, ఏ నొప్పి తెలియకుండా, సంపాదించే స్తోమత నాకుంది, నేను సంపాదించాను కనుక వారికి ఏ కష్టమో తెలియకుండా వారు సుఖంగా పెంచుదామని ఒకవేళ మీ పిల్లల్ని సుఖంగా, ఏ కష్టము, ఏ బాధ, ఏ బాధ్యత లేకుండా వాళ్ళని పెంచారనుకోండి, వారు ఏర్పాటు చేసుకున్న మార్గం ఎలా ఉంటుంది తెలుసా? వారిని చిన్ననాటి నుంచి నువ్వు కష్టపడితే సరైన మార్గంలో వాళ్ళు నడుచుకుని బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది, వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది, సంపాదన అంటే ఏంటో తెలుస్తుంది. ఆ సంపాదించిన సంపాదన ఎలా ఉపయోగించుకోవాలో, క్రమంగా పొదుపుగా వాడుకోవాలో తెలుస్తుందండి. అలా కాకుండా మీ పిల్లలైన వారికి మీరు కష్టం నేర్పకుండా, మీరు సంపాదించి ఏ బాధ, ఏ కష్టమో వాళ్ళకైతే మాత్రం తెలియకుండా ప్రతిదీ వారి నోటి దగ్గర తెచ్చి పెడుతున్నారనుకోండి, తద్వారా వారు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏమిటో తెలుసా? క్రమాన్ని తప్పి అక్రమమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మీ మాట వినరు, అక్రమమైన మార్గం ఎంచుకుంటారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి శ్రమ లేకపోతే, మనకు కష్టం లేకపోతే, లోకంలో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇవ్వగలడా, ఇవ్వలేడా? ఇచ్చేవాడా, ఇవ్వనివాడా? ఇచ్చేవాడు. కానీ ఇస్తే ఏ కష్టమో తెలియకుండా మనల్ని పెంచితే, ఏ బాధ లేకుండా, ఏ శ్రమ లేకుండా ప్రతిదీ కూడా మన నోటికి తెచ్చి ఇస్తూ ఉంటే మన మార్గం కూడా ఎలా ఉంటుంది తెలుసండి? దావీదు గారి వల్లే శ్రమ కలుగక మునుపు నేనేం చేశాను తెలుసా? త్రావ తప్పేసి ఏం చేశాడంటే అప్పుడు ఎప్పుడు అనేకమైన కఠిన బాధలు నాకు కలుగు చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు బుద్ధి వచ్చి నేనేం చేస్తుంది తెలుసా? ఆ బాధలో నేనైతే మాత్రం ఇప్పటి వరకు దేనిని బట్టి నమ్ముకున్నానో, దేన్ని బట్టి అయితే వెళ్ళిపోయానో, ఏది కూడా ఎవరు కూడా ఆ బాధ నుంచి నువ్వు విముక్తులు చేయలేకపోయారు. చివరికి నువ్వే దిక్కు దేవా, నువ్వు మాత్రమే రక్షించగలవాడువు, నువ్వు మాత్రమే ఇరుకులోంచి నన్ను విడిపించగలవాడు అని దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. అంటే ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టుకున్నాను, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని. ఇప్పుడంటే శ్రమ కలిగిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. 71 తర్వాత మాట, నీవు దయాళుడవై. ఏంటంటే మేలు చేయటం అంటే ఏంటంటే దావీదు గారి మాటలో మేలు చేయటం ఏంటి? ఆయనకి దావీదు గారి మాటలో మేలు చేయటం ఏంటి? అనేకమైన కఠిన బాధలు కలుగు చేసావు నువ్వు దయాళుడు, నాకు మేలు చేయటం కోసమే. నువ్వు కలుగు చేసిన బాధ అయితే ఉందో నన్ను శిక్షించాలని కాదు, ఆ బాధలో నా త్రోవ ఏదైతే ఉందో, నా వంకర త్రోవను సరిచేసుకుని నీకు ఇష్టమైన మార్గంలో నేను నిలబడలాగున, నీ చెయ్యి పట్టుకుని నువ్వు చూపించే మార్గంలో నేను వచ్చేలాగున నన్ను శ్రమ పెట్టావు. ఆ శ్రమలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ శ్రమ తీరకపోయినప్పుడు నీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటా, ఆ శ్రమ తీరింది, ఇక జీవితకాలం అంతా కూడా నిన్ను వదలను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నువ్వు ఏది చెబితే అది, నీ మాటను అనుసరించి నడుచుకుంటాను అని అంటాడు. నీవు దయాళుడవై ఏం చేస్తానంట? ఏంటంట ఆ మేలేంటంట? దేవుడు చేసే మేలేంటంట? అనేకమైన కఠినమైన బాధలు కలుగు చేయటమే దేవుడు చేసిన మేలు. ఈయన చెప్తున్న మాటలు బట్టి ఇంకా చూస్తే కనుక 71 వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు. ఆ శ్రమే లేకపోతే, ఆ కఠినమైన బాధలు నా జీవితంలో లేకపోతే, నేను ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని బట్టి తిన్నగా వెళ్ళి ఎక్కడ పడిపోయాడు తెలుసా? పాతాళంలో పడిపోయేవాడిని. తిన్నగా వెళ్ళి నేను అగ్నిగుండంలో పడిపోయేవాడిని. కానీ నేను అగ్నిగుండంలో పడకుండా ఉండేటట్టు నా ఎడల దయ చూపించి నా మార్గాన్ని సరిచేయటం కోసం నువ్వేం చేసావంటే కఠినమైన బాధలు నా బ్రతుకులో పెట్టావు.
ఆ కఠినమైన బాధలు బట్టి నేను నీ వైపు తిరిగాను, నీకు మొర్ర పెట్టుకున్నాను. నేను మొర్ర పెట్టుకొని ఆ కఠినమైన బాధలు బట్టి అంతకుముందు చాలామందికి మొర్ర పెట్టుకుని ఉండొచ్చు, చాలా మందిని ఆశ్రయించవచ్చు, చాలా వాటి కోసం సహాయం కోసం వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సహాయం చేసేవారు లేకపోతే, ఆ బంధకాల నుంచి విడుదల చేసేవారు లేకపోతే, అప్పుడు దిక్కు లేక దేవుని దగ్గరకు వచ్చి నాకు ఎవ్వరు కూడా దిక్కులేరు ప్రభా, నువ్వు మాత్రమే రక్షించగలవాడు అని మొర్ర పెట్టుకుంటే, నిజంగా మొర్ర పెట్టుకున్నందుకు గాను దేవుడే దగ్గరికి వచ్చి ఆ బాధల నుంచి విడుదల చేసి జీవితకాలం అంతా కూడా ఆయన చెయ్యి పట్టుకుని విడవకుండా దేవునితో పాటు నడిచేటట్టుగా ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఎంత దయాళుడో! ఏమంటే తెలుసా అండి, చూడండి అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నువ్వు ఎంత దయగలివాడు అంటే ఆయన అంటాడు, 75 వచ్చిన కూడా చదువుతున్నాను చూడండి, 19వ కీర్తన 119, 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు. ఏంటి ఆ తీర్పు? దేవుడు దావీదు తీర్చిన తీర్పు ఏంటి? కఠినమైన బాధలు కలుగు చేశాడే, నిజమే ప్రభువా, న్యాయమేది, మేలేది. దాంట్లో నేనైతే మాత్రం నాకు నష్టం కలిగించడానికి, నాకు కష్టం కలిగించడానికి శ్రమలు వచ్చినాయి అనుకున్నాను, కానీ నిజంగా అయితే మాత్రం నువ్వు చాలా నీతిమంతుడు. మనలో చాలామంది అనుకుంటాం, దేవా ఎవరికి లేనన్ని కష్టాలు నాకెందుకు పెట్టావు, ఎవరికి లేనన్ని బాధలు నాకెందుకు పెట్టావు, లోకంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది నిన్ను నమ్మని వాళ్ళు ఉన్నారు, నీ యందు భయభక్తులు లేకుండా లోకంలో ఎంతోమంది చూస్తున్నారు, వారందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధలు లేవు. కానీ నిన్ను నమ్ముకున్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నేనైతే మాత్రం నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాను కదా, ఎవరికీ లేనన్ని బాధలు నాకెందుకు పెడుతున్నామని ఒక్కొక్కసారి మనం అయితే మాత్రం దేవుణ్ణి నిందించే పరిస్థితికి వెళ్ళిపోతామండి. ఏంటి దేవుడు నా పట్ల ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేనంటే ఆయనకి దయ లేదా, నేనంటే ఆయనకి జాలి లేదా, ఎందుకు దేవుడు నా పట్ల ఇలా చేస్తున్నాడని మనం దేవుణ్ణి నిందించే పరిస్థితికి వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా, నిజంగా దేవా నువ్వు ఎలాంటి వాడు అంటే, నీ తీర్పులు న్యాయం, నా పట్ల నువ్వు ఏదైతే చేశావో నిజంగా నువ్వు న్యాయవంతుడు, దయాళుడు, నువ్వు గొప్పవాడు, మా పట్ల నువ్వు చేసిన కార్యం చాలా గొప్పది ప్రభువా అని తనకు కలిగిన కష్టాన్ని బట్టి దేవుడు తన జీవితంలో పెట్టిన బాధను బట్టి చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను ఏం కలవాడంటాడు దేవుడు, విశ్వాస్యత కలవాడవై నీవు నన్ను, నిజంగా ఆ శ్రమే నాకు నువ్వు పెట్టకపోతే నేను ఏమైపోయేవాడను, నాకు అడ్రస్ అంటూ ఉండేది కాదు. ఆ శ్రమ పెట్టావు కనుకనే ఇప్పుడు నేనేం చేసాను తెలుసా, సరైన మార్గం, నీ చిత్తానుసారమైన మార్గంలో నడుచుకుంటూ నీ చెయ్యి విడవకుండా ఎల్లప్పుడూ కూడా నడుచుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడిందంటే, నువ్వు ఆ శ్రమ పెట్టావే, ఆ శ్రమలే నా బ్రతుకులు లేకపోతే గనక ఈ స్థితి నాకు వచ్చుండేది కాదు. నిజంగా నువ్వు ఎంత గొప్పవాడవో దేవా, ఎంత దయాళుడువో, ఎంత నీతిమంతుడువో, ఎంత ప్రేమ కలిగిన వాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తనే ఆ 118వ కీర్తన అండి. ఒకసారి చదవండి ఆ 18వ కీర్తన. ఒకసారి వస్తే కనుక ఇప్పుడు పేజీ తిప్పేయండి. 118వ కీర్తన 18వ వచనం చదువుతాను. అప్పుడు 118వ కీర్తన 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించాను. ఒకవేళ ఈరోజు మీరు ఎవరైతే లోకంలో మీకున్న పరిస్థితులు బట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారో, కష్టపడుతున్నారో, శ్రమ పడుతున్నారో, నిజమే మిమ్మల్ని శ్రమ పెట్టింది ఎవరు తెలుసా, మీ యందు ప్రేమ చూపించే, మీ యందు దయ చూపించే, ఆయన ప్రేమలో అన్యాయం లేదండి, మీ మేలు కోసమే, మీ మేలు కోసమే. ఆయన అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు, కఠినంగా శిక్షించాడు, మరణపు అంచుకు వెళ్ళాను, నేను మరణ పడక మీద కూడా నేను వెళ్ళాను, కానీ మరణానికి అప్పగించలా. ఎందుకో తెలుసా ఆ మరణ పడక మీద ఉండి కూడా దావీదు దేవునికి ప్రార్థన చేశాడంట, దేవా మరణ పడక మీద ఉన్నాను, చావుకు దగ్గరే ఉన్నాను, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక ఈ పడక విడిచి వీడి తిరిగి రాడండి, అట్నుంచి అలా వెళ్ళిపోతాడండి, ఇక రోజులే అని చెప్పారంటండి, ఇక లేవడంటండి అంటుంటే అప్పుడు మొరపెట్టుకున్నాడంట, ఎవరికి, దేవా బ్రతికించేవాడు నువ్వే కదా, రక్షించేవాడు నువ్వే కదా, నేను చనిపోతే ఏంటి ప్రయోజనం ప్రభువా, మన్ను నిన్ను స్తుతించునా, పాతాళంలో నీ గొప్పను గురించి ఎవరిని వివరిస్తే ఎవరు వింటారు, కనుక దయచేసి నన్ను బ్రతికిస్తే నా జీవితకాలం అంతా కూడా నిన్నే స్తుతించుకుంటూ, నీ గొప్పతనాన్ని వర్ణిస్తూ,
నువ్వు ఎంత మేలు చేసేవాడువో, ఎలాంటి సహాయం చేసేవాడువో, ఎలాంటి ప్రమాదం నుంచి కూడా, ఎలాంటి పాతాల నుంచి కూడా విడిపించి నువ్వు గొప్ప చేస్తావో, నీ నీతిని గురించి నేనైతే మాత్రం బ్రతుకాలం అంతా కూడా నీకు సాక్షిగా ఉంటాను, దయచేసి బ్రతికించవా అని ఆ ఇరుకునందుండి దేవునికి మరపెట్టుకుంటే ఆ మరణ పడక నుంచి దేవుడు ఏం చేశాడంట? లేవనెత్తాడంటండి. లేవనెత్తిన దేవుని చెయ్యి మాత్రం ఇక బ్రతుకాలం అంతా కూడా దావీదు గారు విదవలేదండి. అందుకనే దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడంట? నా పక్షాన ఉన్నాడు. నిజమే, మనం కూడా లోకంలో బ్రతికినంతకాలం ఏం కోరుకుంటే బాగుంటుంది తెలుసా అండి? దేవుడు నా పక్షంగా, నాతో దేవుడు ఉండాలి, ఆయన నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించాలి. లోకంలో ఉన్నంతకాలము కూడా నేనైతే మాత్రం ఎన్నో పోరాటాలు నా బ్రతులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుడు కనుక ఆయన నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తే ఏ యుద్ధము, ఏ పోరాటము, ఏ బాధ కూడా నన్నేమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలోంచి విడిపించడానికి ఎవరన్నా తెలుసా? కష్టం నా ముందుకు వస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా దగ్గర దాకా వస్తే నాకు హాని చేయకుండా దేవుడు అలా పక్క తొలగించేస్తాడు. ఎందుకంటే నాతో ఎవరున్నారు? కష్టం రాదని కాదు, ప్రమాదం రాదని కాదు, ఆపద రాదని కాదు, వస్తుంది, కానీ అది నేనేం చేయాల? ఏమంటే ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో యాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎన్ని ఆపదలు ఎదురవ్వలేదు? మహాసముద్రాలు లాంటి సమస్యలు ఎదురొచ్చినా సరే ఏమైనా చేసిందా? సముద్రం ఏమైనా హాని చేసిందా? కొండలు, లోయలు ఏమైనా హాని చేసినాయా? అరణ్యంలో ఎదురయ్యే క్రూర మృగాలు ఏమైనా హాని చేసినాయా? విష సర్పాలు ఏమైనా హాని చేసినాయా? లేకపోతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న ఎడారిలో ఎండేమైనా వాళ్ళకి హాని చేసిందా? ఆ రాత్రులు వాడు చేసే ప్రయాణంలో చలివని వారికి హాని చేసిందా? ఏది హాని చేసింది? ఏ ఒక్కటి కూడా. ఎదురైనాయి అంటే ఎదురైనాయి. సముద్రం ఎదురైందా అంటే ఎదురవలేదా? ఆపదలు ఎదురైనంటే ఎదురవలేదా? ఆకలి బాధ ఎదురైందా లేదా? దాహం బాధ ఎదురైందా లేదా? చేదు నీళ్లు పరిస్థితి ఎదురైన, చేదు సమస్యలు ఎదురైనా లేవా? కానీ ఏదైనా సరే ఇశ్రాయేల్ ప్రజలకి హాని చేసిందా? మేలుగా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకని? వారితో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. లోకంలో మనం కూడా కోరుకోవాల్సిన ఏంటి తెలుసా అండి? ఎల్లప్పుడూ కూడా దేవుడు నన్ను నడిపించేవాడుగా ఉండాలి, నాతో పాటు ఉండాలి. ఇది కోరుకోవాలి తప్ప నాకేదో కష్టం ఉంది తీసేయమని కోరుకోకూడదు. మనం ఏం చేస్తామంటే కనుక మనం చేసే పని తెలుసా అండి? అసలు యేసుప్రభు ఇది నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడండి. యేసుప్రభు ఇది నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు. నిజంగా మనం యేసుప్రభు నమ్ముకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో యేసుప్రభు మాటలను మనం ఉందామండి. బాగలించండి. ఈరోజు యేసుప్రభు శిష్యులుగా ఎంతమంది ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. నేను నిజంగా యేసుప్రభు నమ్ముకున్నానండి, ఆయనకి శిష్యుడిగా బ్రతికినంతకాలం కూడా ఆయనకి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నానని ఎంతమంది మీరు అనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీకు మేలు కలిగించే మాటలు యేసుప్రభు మాట్లాడతాడు, కీడు కలిగించే మాటలు మాట్లాడడు కదా. ఆయనకు శిష్యులుగా ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని గురించి యేసుప్రభు వారు పలికిన కొన్ని మాటలు నేను చదువుతానండి. నిజంగా మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నానండి. దయచేసి అందరూ తీశారా? లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటి యేసు తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా అన్నాడంటండి. నిజంగా మీరు యేసుప్రభు శిష్యులేనా? మీతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీతోటే. మీరు చెప్పారు కదా నేను యేసుప్రభుకు శిష్యుడను, యేసుప్రభు శిష్యురాలని చెప్పారు కదా, మీతో మాట్లాడుతున్నాడు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లన్నాడు. ఏమని? బేదలైన మీరు ధన్యులు. యేసుప్రభు శిష్యులు ఎలా ఉంటారంట? దేని విషయంలో బేదలని ఎవరిని అంటారు చెప్పండి? డబ్బు లేకపోతే మాత్రమే బేదలు కాదండి, ఆహారం లేకపోతే మాత్రమే బేదలు కాదండి. లోకంలో సరైన పేరు ప్రఖ్యాత లేకపోయినా, ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, ప్రతి ఏది లేకపోయినా సరే, చదువు లేకపోయినా, అంతే కదా, జ్ఞానం లేకపోయినా, లోకంలో పేరు ప్రఖ్యాతలు హోదాలు లేకపోయినా సరే బేదల కింద లెక్క కదా. ఏమి లేకపోయినా సరే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారంట? బేదలుగా ఉంటారంట అండి. అంటే ఆ బేదలుగా ఉండేటట్టుగా ఎవరు చేస్తారు? ఎందుకో తెలుసా? చూడండి, ఇంకా ముందు చదువుతున్నాను. బేదలని మీరు ధన్యులు. ఎందుకో తెలుసా?
రేపటి దినాన్న ఆ దేవుని రాజ్యంలో పరలోకంలో మీరుంటారు. రేపటి దినాన్ని మీరు పరలోకంలో ఉండేలాగున మిమ్మల్ని ప్రేమించి మీ యందు దయ చూపించి మీరు నిత్య నరకానికి వెళ్లకుండా ఈరోజు ఈ లోకంలో మిమ్మల్ని బేదలుగా పెట్టాను. ఎందుకో తెలుసా? ఆహారం లేక ఒకవేళ మీరు బాధపడుతున్నారా? ఒంట్లో ఆరోగ్యం లేక బాధపడుతున్నారా? చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? ఏ లేమితో ఈరోజు మీరు బాధపడుతున్నారు? ఆ లేమిని బట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఎవరికి మొరపెట్టుకుంటున్నావు? దేవా, ఆకలి వేసేస్తుంది, ఆహారం లేదు, దయచేసి నాకు ఆహారం పెట్టవా అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, నిజంగా నువ్వు ఆయనకు మొరపెట్టు, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న లేమితనాన్ని బట్టి నువ్వు ఎవరికి మొరపెట్టుకుంటున్నావు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నావు. అది ఏదైనా కావచ్చు. నీ బ్రతుకులు ఈరోజు వచ్చిన శ్రమను బట్టి నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి, దేవా, ఈ శ్రమ ఉంది, ఈ కష్టం ఉంది, నాకు దయచేసి ఈ కష్టాన్ని నుంచి నాకు విముక్తి కలుగచేయవా అని నువ్వు ప్రార్థించగానే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కలిగిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని ఎలా జయించాలో నీకు నేర్పిస్తున్నాడు. తీసివేయడు సుమా ఏం చేస్తారో తెలుసా? మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే కనుక, ముందు చదివేస్తాను, తర్వాత చెప్తాను నేను. బేదలేని మీరు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారంట? బేదలుగా ఉంటారు. ఇంకా దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు, ఆహారం లేకుండా ఎవరు చేస్తారు? ఆయన శిష్యులకి ఏం కలుగు చేస్తాడంట? ఆకలి కలుగు చేస్తాడంట. చూడండి, దేన్ని బట్టినా కావచ్చు, తినే ఆహారం దగ్గరికే కాదు, ఏదో ఒక లేమి, అది లేదు నువ్వు బాధపడతావు. చూడండి, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, కానీ ఒకనొకప్పుడు మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. సహజంగా ఎవరు ఏడుస్తారు చెప్పండి? ఏడుస్తాను నేను, నాకు అన్నీ ఉన్నాయి అనుకోండి. ఏంటి? చేతి నిండా డబ్బు, ఒంటి నిండా ఆరోగ్యం, అంతే కదా. నాకు శ్లోకంలో చక్కటి ఉన్నత పేరు ప్రఖ్యాతలు, ఒంటి నిండా బలం, నా చుట్టూ బోడు మంది పనివారు, నాకు ఏ ఆపద ఏ శ్రమ లేదనుకోండి. ఇప్పుడు నా బ్రతుకులు ఏడుపు ఉంటుందా? ఏడుపు ఎవరికి ఉంటుంది? ఏడుపు? ఇప్పుడు ఏడవాలంటే కనుక వాళ్ళ జీవితంలో ఏం పెట్టాలి? కష్టాలు పెట్టాలి కదా. ఆ కష్టాన్ని బట్టి ఎవరికి మెరపెట్టుకోవాలి? చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ మాటలని ఎవరితో చెప్తున్నారు యేసుప్రభు వారు? శిష్యులతోట, బయట వాళ్ళతోట? తనను నమ్ముకున్న వారితోట, తనను నమ్ముకొనని వారితోట? నమ్ముకున్న వారితోనే చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఎప్పుడు నవ్వుతారు? నాకు సమయం ఉంది, ఆ సమయంలో మీరు నవ్వుతారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, కానీ ఇప్పుడు నవ్వుతున్నారు అనుకో, తర్వాత కూడా చదువుకుందాం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డది అని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి, ఇలాంటి పరిస్థితులు మీ బ్రతుకులో ఏవైనా ఉంటే, ఇప్పటి వరకు లిస్ట్ అంతా చెప్పుకున్నాం కదా. ఒకవేళ బేదలుగా మీరుంటే, ఆహారం లేని పరిస్థితిలో మీరుంటే, చేతుల్లో డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులతో మీరు బాధపడే స్థితిలో మీరు ఉంటే, మీరు మంచోళ్ళు కాదని చెప్పేసి మీ మీద అనేకమైన నిందలు మీ మీద వేస్తూ ఉంటే, మీ పేరు చెడ్డది, మీరు పుట్టుండుకుంటే బాగుండేదని చెప్పేసి మీ పేరు చెడ్డదని మనుషులు మిమ్మల్ని కొట్టివేసేటట్టుగా మీ బ్రతుకుంటే, యేసుప్రభు మీతో మాట్లాడుతున్నట్టు ఏమంటున్నాడు తెలుసా? మీరు ధన్యులు. వాళ్ళు అలాగా తృణీకరించిన దాన్ని బట్టి, వాళ్ళు అలా నిందించిన దాన్ని బట్టి, వాళ్ళు మీ పేరు చెడ్డదని కొట్టివేసిన దాన్ని బట్టి, లేకపోతే మీకు కలిగిన ఆకలి బాధను బట్టి, మీకున్న ఆ లేమి తత్వాన్ని బట్టి వెంటనే నా సన్నిధికి వచ్చి మోకరించి నిజముగా నాకు మొర్ర పెట్టుకుంటున్నారు. అప్పుడు నేనేం చేస్తుంది తెలుసా? మీకు సమీపంగా వచ్చి మీకేం చేస్తుంది తెలుసా? ఏ కష్టంతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని ఎలా జయించాలో దేవుడు ఏం చేస్తాడంటే నేర్పుతాడు. మనకి తీసివేయడు, బాగా ఉంచాడు. ఎందుకంటే కనుక రేపటిదిన పరలోకంలో దేవునితో పాటు మనం ఉండబోతున్నాం, దేవుని కుమారులుగా. ఆయనతో పాటు మనం ఉండాలనుకుంటే కనుక ఆయన అంతటి వాళ్ళ మనం అవ్వాలి, అంతే కదా. పరిపూర్ణులు కాకుండా పరలోకానికి ఎలా వెళ్తాం చెప్పండి? వెళ్తామంటారా? దేనిలోనైనా సరే నేను పరిపూర్ణంగా ఉండాలి, అంతే కదా. ఆయన అంతటి వాళ్ళు అవ్వాలనుకుంటే కనుక నేర్పిస్తూ ఉంటాడండి, నేర్పిస్తూ ఉంటాడు. ఎలా నేర్పిస్తూ ఉంటాడు అనుకుంటే, మనకు పాఠం రావాలనుకుంటే కనుక ఎలా నేర్పిస్తాడు? ప్రతి కష్టంలో, ప్రతి బాధలో మనకి ఏమొస్తుంది తెలుసా అండి? పరిపూర్ణ అనుభవం, పరిపూర్ణ జ్ఞానం.
పరిపూర్ణమైన ఆ జ్ఞానం మనకు దక్కుతుంది. ఎప్పుడు తెలుసా అండి? ఆ కష్టాలు గుండా మనం ఎప్పుడైతే వెళ్తున్నామో, అంతే కదండి. కష్టాలు ఈరోజు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వచ్చి తీసివేయమని ప్రార్థిస్తాం. కానీ ఏమని ప్రార్థించాలో తెలుసా? నిజంగా దేవుణ్ణి ఏం అడగాలో తెలుసా? నువ్వు నాతో ఉండి దీన్ని ఎలా జయించాలో నాకు నేర్పు. దేవుడు ఏం చేసేవాడు? నీకు నేర్పిస్తాడు. నీకున్న కష్టాన్ని ఆయన తీసివేయడు. దాన్ని ఎలా జయించాలో, దాంతో ఎలా పోరాడాలో, దాని మీద ఎలా విజయం పొందాలో నీకు నేర్పిస్తాడు. 145వ కీర్తనలో దావీదు గారు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా అండి? నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. ఏమిటి, ఆయన యుద్ధం చేసేయచ్చు కదా, ఈయనకి నేర్పడం ఎందుకు? ఇప్పుడు గొలియాతు ఉన్నాడండి. గొలియాతును దేవుడు ఒక దెబ్బ కొడితే పడిపోడా? కానీ దావీదు గారి ద్వారానే ఎందుకు జయించాలి? సింహం ఉందండి, ఎదురొచ్చింది. సింహం గొర్రెపిల్లని పట్టిపోతుంది. దేవుడు సింహాన్ని చంపి సింహం నోట్లోంచి గొర్రెపిల్లని విడిపించి దావీదుకి ఇవ్వచ్చు కదా. దావీదుని ఎందుకు వెళ్ళమన్నాడు సింహం మీదకి? ఎలుగుబంటి ఉంది కదండి, ఎలుగుబంటి ఉంది కదా. ఎలుగుబంటి దేవుడు చంపలేడా? కానీ దావీదు ఎందుకు చంపాలి? మనం ఏం చేస్తాం తెలుసండి? ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఏం చేసేవాడంట? నా చేతులకు, నా వ్రేళ్లకు పోరాటమును, నా చేతులకును యుద్ధం నేర్పాడు. దేవుడు మనకి ఏం చేస్తాడంటే కనుక, లోకంలో ఉన్నంతకాలము కూడా లోకాన్ని ఎలా జయించి, లోకాన్ని మనం జయించి పరలోకానికి పరిపూర్ణంగా వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నవాడు కనుక ఏం చేస్తాడు తెలుసా? మనం పరిపూర్ణ అయ్యేటట్టుగా ప్రతీదీ మనకు నేర్పిస్తూ ఉంటాడు. నేర్పించాలంటే ఆయన మనతో ఉండాలా ఉండొద్దా? ఆయన లేకపోతే మన దగ్గర ఎలా నేర్పిస్తాడు చెప్పండి? స్కూల్కి వెళ్తున్నారండి, స్కూల్కి మీరు పాఠం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఎప్పుడుంటే మీకు పాఠం వస్తుంది? స్కూల్కి వెళ్లకుండా పుస్తకాలు ఎక్కడ పడేసి రోజంతా ఎక్కడెక్కడో ఆడుకుంటున్నారనుకోండి, మీకు పాఠాలు వస్తాయా? మీకు పాఠాలు రావాలనుకుంటే ఎవరి దగ్గర కూర్చోవాలి? మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే చక్కగా ఆయన చెప్పే మాట మీరు వింటూ ఉంటే మీకు పాఠాలు వస్తాయి, చక్కటి విద్య వస్తుంది. ఆయనకు దూరంగా ఉన్నారనుకోండి, వస్తుందా? చదువు వస్తుందా? అలాగే లోకంలో మనం కూడా పరిపూర్ణంగా మారాలనుకుంటే దేవుడు చేసేది ఏంటంటే కనుక, నీకున్న కష్టాన్ని తీసివేయట క్షణాల్లో పని ఆయనకి. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఎలాంటి సమస్య వచ్చినా సరే నువ్వు జయించేంత గొప్ప బలవంతుడిగా నువ్వు మారాలి. ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే బలవంతురాలుగా నువ్వు మారాలి. అలా మారేటట్టుగా నీకు పోరాటాన్ని నీ వ్రేళ్లకు, నీ చేతులకు నేర్పిస్తాడు. అలా నేర్పించాలనుకుంటే ముందు నీ దగ్గరికి ఎవరు రావాలి తెలుసా? దేవుడు రావాలి. అలా రావాలంటే నువ్వు పిలవాలి కదా. ఎప్పుడు పిలుస్తావు? కష్టం కలిగినప్పుడే కదా, బాధ కలిగినప్పుడే కదా. నిజంగా దేవుడు ఎంత దయాళుడు అంటే దావీదు గారు అంటాడు, నాకు కష్టాన్ని పెట్టి ఆ కష్టంలో ఆ దేవాన్ని ఆయనకు మొరపెట్టేట్టున్నాడు చేశాడు. ఆ మొరపెట్టుకున్నప్పుడు వెంటనే దగ్గరకు వచ్చి నేను ఉన్నాను కదా అని చెప్పేసి, ఎందుకు భయపడతావు? ఏ సమస్య ఉంది? ఆ సమస్యను ఎలా జయించాలో తెలుసా? ఆ కష్టాన్ని ఎలా జయించాలో తెలుసా? ఇలా చేస్తే, ఇలా నడుచుకుంటే నువ్వు దాన్ని జయిస్తావని ఒక్కొక్కటి నేర్పించి పరిపూర్ణుడిగా మార్చి అప్పుడు ఏం చేసాడంట? ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడంటండి. అంటాడు అక్కడ మనం చదువుకున్న కీర్తనలో 118వ కీర్తన ఒకసారి అది అలాగే పెట్టుకున్నారు కదా. యెహోవా నన్ను 18వ వచనం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని మరణమునకు అప్పగించలేదు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, 19వ వచనం, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో. మరణం ఏం చేయలేదు, మరణవేదన నాకు వచ్చింది. కానీ ఆ మరణవేదన నుంచి విడిపించబడ్డ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి నాకు అవకాశం ఏర్పడింది తెలుసా? దేవుని గుమ్మంలోనికి, దేవుని ఇంటిలోనికి, ఆ పరలోకంలోనికి వెళ్ళటానికి నాకు ద్వారం తెరవబడింది. అందులోకి వెళ్ళి ఎల్లప్పుడూ కూడా యుగయుగాలు కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటాను అని అంటున్నాడండి. ఇప్పుడు ఆ మరణం ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుంది? ఆ మరణ వేదన ఏదైతే ఉందో, అంతే కదా, యెహోవా నన్ను కఠినముగా శిక్షించాను అన్నాడు కదా. ఆ మరణ వేదన ఎక్కడ దారితీస్తుంది తెలుసు? ఇప్పుడు దేవుని పరలోకంలో చేరటానికి దారితీస్తుంది అంటండి. ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. అంతే కదండి. రీసెంట్గా మనం కూడా ఒక వారం క్రితం సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఉన్నారు కదా, మీరు చూశారు కదా. ఎవరు? నండూరు అచ్యుతాంబ గారు. ఏమన్నారంట డాక్టర్ గారు?
ఈవిడికైతే మాత్రం రోజులే అన్నారంటండి. అందుకని వాళ్ళు తొందరపడి దేవుల్లో ఉండాలని చెప్పేసి ఆ భయంతో వెంటనే యేసుప్రభు నమ్ముకుని మరి యేసుప్రభు శిష్యురాలు ఉండాలని చెప్పేసి ఎంత తొందర పెట్టారంటే నన్ను రేపే ఇచ్చేయాలి బాప్తిసం. మామూలుగా మన సహజంగా మా బాప్తిసం ఇప్పుడు ఇస్తూ ఉంటాం, నెలలో మొదటి ఆదివారం మనం ఇస్తూ ఉంటాం. కానీ 2వ వారంలోనే రేపే మీరు ఇచ్చేయాలండి. ఎందుకంటే అబ్బే ఆ వారమే రోజులే అని చెప్పేశారండి. లేదు, ఎందుకు మీరు కంగారు పెడతారు? అది మరణం అది ఎందుకోసం వచ్చింది తెలుసా? ఆ శ్రమ ఎందుకు వచ్చింది వచ్చా? నిన్ను చంపడానికి వచ్చింది కాదు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వచ్చింది. ఎందుకు కంగారు పడతారు అని అంటం జరిగింది. తర్వాత మనం వారం క్రితం బాప్తిసం ఇచ్చాం ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఏ రాజ్యంలో చేర్చబడింది? మరణం రాదని కాదు, లోకంలో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఏదో రోజు మన సమయం వచ్చినప్పుడు అందరూ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రభువు నందుండి ఎవరైతే మృతులవుతారో వారు ఎక్కడికి వెళ్తారో? పరలోక రాజ్యాన్ని చేరతారు. ఆ రక్షణ ఇప్పుడు ఆవిడకి వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ మరణ వేదన వచ్చినా భయపడదా? ఎందుకంటే చెప్తారు, చావైతే లాభం, ఎందుకంటే నేను దేవునితో పాటు ఆ పరలోకంలో ఉంటాను. బ్రతుకైతే బ్రతుకాలమంతా ఆయన మందిరంలో దేవుని స్తుతించుకుంటూ దేవుని కీర్తిస్తూ ఉంటాను. కనుక ఇప్పుడు ఏ వేదనకి నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం ఆవిడకి వస్తుందండి. ఆవిడకే కదా, మనందరికీ కూడా వస్తుంది. ఎప్పుడో తెలుసా? ఒకవేళ ఆ కష్టమే ఆ ఆపద ఆవిడ మీదకి రాలేదనుకోండి, ఈరోజు దేవుని సందులో ఇలా ఉండడానికి అవకాశం ఉండేదంటారా? దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? ఇప్పుడు ఆ వ్యాధి ఏదైతే ఉందో, అదే లాజరు గారికి వచ్చిన వ్యాధి ఉంది కదా, మరణం కోసం వచ్చిందా, దేవుని నామ మహిమ కోసం వచ్చిందా? ఆ కుటుంబం అంతా కూడా దేవుని గొప్పతనాన్ని, దేవుని బలాన్ని వదలకుండా దేవుని శక్తిని తెలుసుకుని యేసుక్రీస్తులో ఇంత పునరుద్ధానం, యేసుక్రీస్తు సజీవులుగా లేపేవాడు కదా, ఆయన పునరుద్ధాన బలం ఆయనే కదా అని తెలుసుకునేటట్టుగా కుటుంబం అంతా కూడా. లాజరు గారి కుటుంబంలో ఏం జరిగింది తెలుసా? లాజరు గారు చనిపోయాడు, రోగం వచ్చింది, ఆ రోగాన్ని బట్టి చనిపోయాడు. తర్వాత యేసుప్రభు 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చాడు. ఒక మాట చేత లాజరు బయటికి రంటే వచ్చాడు. దేవుని గొప్పతనాన్ని వాళ్ళందరూ తెలుసుకుని జీవితకాలం అంతా కూడా దేవుని మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఆ వ్యాధి మరణం కోసం వచ్చిందా, ఆ కుటుంబం రక్షణ కోసం వచ్చిందా? దేవుడు మంచివాడే కాదంటారా? మరి ఈరోజు మనం ఇలా మాట్లాడుతాం, ఏదైనా కష్టం ఆపద మన బ్రతుకులో రాగానే మనం ఏం కోరుకుంటా తెలుసా? దేవా, ఎవరికి లేని కష్టాలు నాకెందుకు పెట్టావు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం చేశానని బాధపడుతున్నాం. కానీ దేవా, నువ్వు ఏది చేసినా నువ్వు విశ్వాసత గలవాడువే, శ్రమపరుస్తావు. ఇందులో ఏదో పరమార్థం ఉంది, నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇలాంటి కష్టాలు నాకు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు దయచేసి నువ్వు నాతో ఉండి ఎలా పోరాడాలో, ఎలా ఎదుర్కోవాలో, ఆ సమస్యలు ఎలా జయించాలో నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థించలేదండి. మనం ఏం చేస్తుంది తెలుసా? తీసివేయమని అడుగుతున్నామండి. మనకంటే బుద్ధిహీనులు ఎవరైనా ఉంటారంటారా? మనం ఏం అడుగుతున్నా తెలుసా అండి? ఆ కష్టం, ఆ శ్రమ నాకు మేలు, ఆ శ్రమల గుండా వెళ్ళటం నాకు మేలు. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు నేను ఏం నేర్చుకున్నాను? దేవుని అంతటి వాడని అవుతున్నాను. అలా చేయడం కోసం దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు నన్ను. కానీ నేనేం చేస్తున్నా తెలుసా? మనం ఏం చేస్తున్నా తెలుసా అండి? కృంగిపోయి నేను వెళ్ళలేను, అంతటి వాడిని కాలేను, నాకు అన్నీ కూడా నువ్వే సిద్ధం చేసి ఇలాగే ఎంతకాలం ఉన్నా సరే ఒకరి మీద ఆధారపడేట్టుగా ఉంటాను అనే స్థితిలో మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఏమండి, సృష్టిలో ఏ జీవిని చూసినా, ఒక సింహం ఉందనుకోండి అరణ్యంలో, తన పిల్లలకి ఏం తీసుకొచ్చి పెడద్ది తెలుసా? ఆహారం తీసుకొచ్చి పెడద్ది. ఎప్పుడు పెడతానే ఉంటుందా? కొద్ది వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తా తెలుసా అండి? వేటాటం నేర్పిస్తూ ఉంటుందండి, ఎలా వేటాడి పట్టుకోవాలి. ఎందుకంటే కనుక నా అంతదాన్ని నువ్వు కావాలి. ఇప్పుడు నీ రోజు నీ నోటికొచ్చి కూడా పెడుతుంటే ఇప్పుడు నువ్వు దేనికి అలవాటు పడతావు? ఎప్పుడు తెస్తారా, ఎప్పుడు నా నోట్లో కుక్కుతారా అని చూస్తావు. ఈ కాళ్ళు వచ్చినా చేతులు వచ్చినా ఎప్పుడు నీకు ఎవరు పెడతారు? ఈరోజు నేను ఉన్నాను కానీ నీకు పెడతాను, రేపు నా ఆయుష్కాలం తీరిపోతే నేను వెళ్ళిపోతాను, అప్పుడు నీకు ఎవరు పెడతారు? వేటాట నేర్చుకోవద్దా? కష్టమైనా సరే పరిగెట్టు అంటుంది అంతే, కూడా పరిగెత్తు, పట్టుకో. ఆ పరిగెట్టే సమయంలో దెబ్బలు తగిలినా సరే నేర్చుకోవాలంతే. ఏం నేర్పిస్తే తెలుసా? ఒక సింహం నా అంతటి దాను నువ్వు కావాలనుకున్నప్పుడు నేను ఎలా అయితే వేటాడి ఆహారం సంపాదించుకుంటున్నాను, రేపటి దిన నువ్వు కూడా అలా వేటాడి ఆహారం సంపాదించుకోవాలని పెడత మాత్రమే కాదండి. ఏం నేర్పిస్తే తెలుసా? కష్టమైన పిల్ల పరిగెత్తలేదండి పాపం, అయినా సరే ఏం చేస్తా తెలుసా? పరిగెట్టిస్తుందా దాని మీద పట్టుకోవడానికి ఎంత శ్రమైనా సరే ఏమి నేర్పిస్తే తెలుసా? వేటాడటం నేర్పిస్తుంది కదండి.
ఒక పక్షి దగ్గరికి వస్తే కనుక నోట్లో ఎంతసేపు ఆహారం తెచ్చి కుక్కుద్దా? ఏం చేస్తే తెలుసండి, పెట్టిన ఆ పక్షే, ఆ తల్లి పక్షే దానికి రెక్కలు వచ్చినాయి అనుకున్నప్పుడు వెంటనే ఏం చేస్తే తెలుసా అండి, ఆ గూట్లోంచి గెంటేస్తుంది. అంత ఎత్తుకు తీసుకెళ్ళి పైనుంచి గెంటేస్తుంది. కానీ చచ్చిపోవాలని కాదండి, ఏం చేస్తే తెలుసా, మళ్ళా అది కింద పడేలోపు వెంటనే వచ్చి ఈ పొగ్గి దాన్ని పట్టుకుంటుందండి. ఎందుకని? ఈ మధ్యలో అది ఏమి నేర్చుకుంటుంది? రెక్కలు ఆడించి, అంతే కదా, అమ్మో నేను పడిపోతున్నాను అని చెప్పేసి వెంటనే రెక్కలు ఆడిస్తుంది. ఆ రెక్కలు ఆడించడం ద్వారా దానికి ఏమొస్తుంది తెలుసా అండి, ఎగరటం. ఏమి నేర్పిస్తుంది తెలుసా? ఒక పక్షి తన పిల్లకు ఎంతసేపు ఆహారం కుక్కడం మాత్రమే కాదు, ఎగరటం కూడా నేర్పిస్తుంది. అందుకని కావాలని అది తోసేస్తుందండి. మనం అనుకోవచ్చు, ఇదేంటిది ఇప్పటివరకు పెట్టింది ఎందుకు గెంటేసింది, నన్ను చంపేయాలనుకుంటుందా? ఇది అర్థం కాని అజ్ఞానులకు ఎలా ఉంటుంది తెలుసా అండి, కష్టంలాగా అనిపిస్తుంది. ఈరోజు మనం కూడా అలాగే అనుకుంటాం, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటామండి మనం. ఏది, దేవుడేమో మనకు ఉన్నతమైన స్థానంలో మనల్ని పెట్టాలనుకున్నప్పుడు, తన పోలుకలోకి మనల్ని మార్చాలనుకున్నప్పుడు ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ దాన్ని జయించుకుంటూ ఆయనంతటి వారు కావాలని మన బ్రతుకులో దేవుడు శ్రమలు పెట్టి మనల్ని ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దడం కోసం దేవుడు ఆ విధమైన శిక్షణ మనకి ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా అండి, ఇది వద్దు ప్రభా, ఇది ఎందుకో నాకు కష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి మనం లోకంలో సుఖభోగాల్ని వెతుక్కుని దేవునికి దూరం అయిపోయే బుద్ధిహీనమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నామండి. కానీ దావీదు గారు ఏమంటాడు తెలుసా, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, మమ్మల్ని మనలా బ్రతికిస్తావు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించును కానీ మరణమునకు నన్ను అప్పగించలా. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాను తెలుసా, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయండి. ఇప్పుడు ఆ మరణ వేదన నన్ను ఎక్కడ తీసుకొచ్చింది తెలుసు, ఈరోజు ఆ మరణ వేదనలో దేవునికి మర్రపెట్టుకున్నాను. దేవుడు వచ్చాడు, విడిపించాడు, ఆయన నాతో పాటు ఉన్నాడు. నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు భయం అన్నాడు. నిజమే కదా, నువ్వు ఈ మరణానికి విడిపించాను, నువ్వే నాకు కావాలని చెప్పేసి నీ చెయ్యి విడకుండా నేను నడుచుకున్నాను, నీ మాట వింటున్నానప్పుడు ఆ మార్గం నీ పరలోకానికి నన్ను పరిపూర్ణుడిగా మార్చి తీసుకువెళ్ళింది కదా అని తెలిసిన తర్వాత దావీదు గారు ఏమంటున్నా తెలుసా, శ్రమ మేలు అంటున్నాడు, కీడు అంటున్నాడా? యేసు ప్రభు శిష్యులు కూడా ఎలా ఉంటారంట, ఇప్పుడు బేదలైన, ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చాడు లూకాసు వార్త 20 వచ్చి చదువుతున్నానండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బేదలైన వారు మీరు. మనం ఎవరు ధన్యులు అనుకున్నా చెప్పండి, డబ్బున్న వాళ్ళు ధన్యులు అనుకుంటాం కదా, ఒంట్లో ఆరోగ్యం ఉన్నవాళ్ళు ధన్యులు అనుకుంటాం కదా, లోకంలో పదవులో, ఉద్యోగాల్లో, పేరు ప్రఖ్యాతలో, ఆభరణాలు, విలువైన పట్టుచీరలో ఉన్నవాళ్ళు ధన్యులు అనుకుంటాం కదా. కానీ యేసుప్రభు ఎవరు ధన్యులు అంటారు తెలుసా, ఇప్పుడు నువ్వు బేదగా ఉన్నావు కదా, ఏదో లేదనుకుంటున్నావు కదా, నిజంగా నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకు తెలుసా, నీకున్న లేమితనాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట సాగిలి పడతావు, దేవునికి మరపెట్టుకుంటావు, దేవా అది లేదంటావు. వెంటనే నువ్వు ఆయన కేకవేయడం మొదలు, దేవాన్ని ఎప్పుడైతే మొరపెట్టుకున్నావో నీ ముందు ప్రత్యక్షమై నీకున్న కష్టాన్ని నువ్వు ఎలా జయించాలో నీకు నేర్పించి నీ చెయ్యి పట్టుకు నేర్పిస్తాడు. నువ్వు ఆయనకి దగ్గరగా ఉంటావు. కలిగిన ప్రతి కష్టం, ప్రతి లేమి కూడా నిన్ను ఎవరి దగ్గర చేస్తే తెలుసా, దేవుని దగ్గర చేస్తే. దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గర అయిపోయావో, ఆయన చెయ్యి పట్టుకుని నడుచుకుంటున్నావో ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? అదండి దేవుడు చేసే మేలు అండి. అంటున్నాడు చూడండి, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని, మీరు యేసుప్రభు నమ్ముకున్నందుకు గాను, ఆయన మార్గంలో నడుచుకున్నందుకు గాను మిమ్మల్ని చిన్న చూపు చూస్తే, మిమ్మల్ని నిందిస్తే, అవమానిస్తే మీరు ధన్యులు. అలా నిందించడాన్ని బట్టి, అలా ద్వేషించడాన్ని బట్టి మీరు ఎవరు తిరుగుతున్నారో తెలుసా? అలా కాకుండా లోకమంతా మిమ్మల్ని హత్తుకుందనుకోండి, నా వారు అని, ఇక దేవునితో పని ఏంటి మీకు? మీరు దేవుని వైపు ఎప్పుడు చూస్తారో తెలుసా? తృణీకరించినప్పుడు కదా, నిందించినప్పుడు కదా, అవమానించినప్పుడు కదా. ఇప్పుడు ఏ బ్రతుకు ధన్యకరం అంటండి? లోకంలో అవమానం వస్తే వచ్చింది, నాకు దేవుడి దగ్గర అయ్యాడు. నింద వస్తే వచ్చింది, దేవుడి దగ్గర అయ్యాడు. ఆకలి బాధ వస్తే వచ్చింది, దేవుడి దగ్గర అయ్యాడు. రోగం వస్తే వచ్చింది, దేవుడి దగ్గర అయ్యాడు. కుటుంబంలో కష్టాలు వస్తే వచ్చినాయి, దేవుడి దగ్గర అయ్యాడు. ఆ దేవుడు నన్ను పట్టుకుని నడిపిస్తున్నాడు. నేను మరణం రుచి చూడకుండా హనోకు వలె ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? హనోకు దేవునితో నడిచాను, మరణము చూడకుండా అతడు కొనుక్కోబడ్డాడు కదా. ఇప్పుడు ఆ జీవితం నాకు వస్తుంది అనుకున్నప్పుడు లోకంలో మనకు కలుగుతున్న శ్రమలను బట్టి నవ్వుతామా,
బాధపడతామా, నవ్వుతామా? ఏమంటారు తెలుసా? ఈ శ్రమ నా మేలు కోసం వచ్చింది. దావీదు గారు అంటున్నాడు కదా, శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఏమన్నాడు చూడండి, ఆ దినమందు 23 వచ్చిన అలాంటి సంఘటనలు మీ బ్రతుకులో ఒకవేళ కలుగుతుంటే ఆ దినమందు మీరు సంతోషించి, నిజంగా మీరు యేసుక్రీస్తు శిష్యులే, అవి మీ బ్రతుకులో ఉంటే. ఒకవేళ లేదండి అసలు అలాంటివి ఏవి లేవండి, నాకు లోపల నా బ్రతుకు సాఫీగా సాగిపోతుందండి, ఏ కష్టము ఏ బాధ ఏ దుఃఖం నాకు లేదండి, సుఖవంతంగా లోకంలో నా బ్రతుకు కొనసాగుతుంది అనుకుంటే ఎక్కడో తేడా ఉంది. యేసుప్రభు శిష్యుడు కాదు నువ్వు, యేసుప్రభు శిష్యురాలు కాదు నువ్వు. ఎందుకో తెలుసా? లోకం నిన్ను ప్రేమిస్తుంది. లోకం ఎవరిని ప్రేమిస్తుంది? ఎవరిని ప్రేమిస్తుంది తెలుసా అండి? తన వారిని ప్రేమిస్తుంది. నువ్వు లోక సంబంధిగా ఉన్నావు కనుక లోక సంబంధమైన నిన్ను ప్రేమిస్తుంది. నిన్నైతే మాత్రం అందరి మీద ఎక్కించుకుంటుంది, నిన్నైతే నీతో సహవాసం చేస్తుంది. కానీ నువ్వు క్రీస్తు సంబంధం అయితే లోకం యేసుప్రభుని ఏం చేస్తుంది? ద్వేషించిందా లేదా? ద్వేషించింది. యేసుప్రభు నమ్ముకున్న మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తున్నాడు? ద్వేషించాలంతే. మీరు ఎల్లప్పుడూ కూడా దేవునితో నడవాలనుకుంటే కనుక నిజంగా నిన్ను లోకం హత్తుకుంటే నువ్వు నడవు. ఎప్పుడు నడుస్తుందో తెలుసా? ఏం కోరుకోవాలి మనం? లోకంలో ఉన్నంతకాలం మనం ఏం కోరుకోవాలి తెలుసా? నువ్వు నాతో పాటు ఉండాలి ప్రభువా, ఎల్లప్పుడు నువ్వు నా పక్షంగా ఉండాలి. నువ్వు నా పక్షంగా ఉంటే ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను జయించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నా వ్రేళ్లకు పోరాటము, నా చేతులకు యుద్ధం నేర్పిస్తావు. ఎలా జయించాలో, ఎక్కడ కొడితే పడిపోతాడో చెప్పాడంటండి దావీదుకు దేవుడు. సరిగ్గా అక్కడే కొట్టాడు, పడిపోయాడు. అంతటి 6 మూల జానుడు గొలియాతు కూడా. నిజమండి, మనకొచ్చిన సమస్యలు కూడా చిన్న రాయితో కొడితే ఎలా పడిపోద్దో చెప్తాడు దేవుడు. అప్పుడు అనుకుంటావు, ఇంత గొప్ప సమస్య ఎలా జయించాలనుకున్నాను, ఇంత చిన్న రాయితో పడిపోయిందా? నువ్వే ఆశ్చర్యపోతావు. అలా చేయించగలడు దేవుడు, అలా నడిపించగలడు దేవుడు. నిన్ను నమ్మగలవా? అలా నడిపించగలడు. అందుకని అంటాడు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై. మన ఫలం పరలోకంలో గొప్పదే ఉండాలనుకుంటే ఈ లోకంలో మనం ఏం కోరుకుంటే బాగుంటుంది తెలుసా అండి? నాకు శ్రమ వచ్చినా ఆ శ్రమను బట్టి దేవుని దగ్గరగా ఉండాలి తప్ప సుఖాన్ని బట్టి నేను దేవునికి దూరం అయిపోకూడదు. కనుక నేను ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండాలనుకుంటే కనుక ఇది నాకు మేలే, అంతే కదండి. అందుకనే తనను నమ్మిన వారికి, తన ఎందుకు భయభక్తులు గల వారికి, తన శిష్యులుగా ఉండేవారు వారికి కావాలని దేవుడు ఏం చేస్తాడంట? ముళ్ళు పెడతా ఉంటాడంటండి. కొన్ని తీసివేయమని అడక్కో. అలాగే అడిగాడంట ఒక ఆయన. ఏమంటే తెలుసా? ప్రభా ఈ ముళ్ళు రోజు గుచ్చిపోతుంది, తీసేయి అన్నాడంటండి. ఆయన ఏమన్నాడంట? తీయను అన్నాడంటండి. ఎందుకు తీయను అన్నాడు? ఒకవేళ తీసేసాను అనుకో ఏం చేస్తుందో తెలుసా? అది రోజు గుచ్చుకుంటుంది కనుక వచ్చేది మోకరించి ప్రభా బాధ ఎత్తేస్తుంది, గుచ్చుకుపోతుంది అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ తీసాడు అనుకోండి, ఇక రోజు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడా? ఏమంటే తెలుసా అండి? అది రోజు గుచ్చుకుంటుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తుందో తెలుసా? మోకాళ్ళేసి ఆ బాధలో దేవా బాధపడుతున్నాను అని ప్రార్థన చేస్తావు. తీసేస్తే ఎందుకంటే ఆ బలహీనత నీకు ఉండాల్సిందే, ఆ బాధ నీకు ఉండాల్సిందే, ఆ ముళ్ళు నీకు ఉండాల్సిందే. నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే నా కృప నీకు తోడుగా ఉండాలనుకుంటే ఎల్లప్పుడూ నువ్వు నాకు మొర్ర పెట్టేవాడుగా ఉండాలి. ఎల్లప్పుడూ నాకు మొర్ర పెట్టుకోవడం ఉండాలనుకుంటే కనుక ఆ బాధ ఆ ముళ్ళు ఉన్నప్పుడు మాత్రం మొరపెడతావు తప్ప ఏమీ లేకుండా తీసాను అనుకో నువ్వు మొరపెట్టవు, నేను పిలిచినా కూడా పలకవు. అంతే కదండి. 2 సార్లు పిలిచాడంటే సొలొమోను అంటే కనుక వినపడుతుందా వినపడలేదా? ఎందుకని? లోకంలో ఎవ్వరికి లేనంత జ్ఞానం, ఎవ్వరికి లేనంత ఆశుపాసులు, ఎవ్వరికి లేనంత పేరు ప్రఖ్యాతులు ఇస్తే వాటన్నిటిని బట్టి ఎవరిని మర్చిపోయాడు తెలుసా అండి? ఒకప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఏమీ లేనప్పుడు ప్రభువా ఏమీ లేదు, ఇంత గొప్ప బాధ్యత నా మీద పెట్టావు, ఇశ్రాయేలు జనాంగం అంతని కూడా నన్నైతే మాత్రం పరిపాలించమన్నావు, నాకు జ్ఞానం లేదు, చదువు లేదు, తెలివితేటలు లేవు, వయసు లేదు, ఎలా కనుక వీళ్ళందరినీ చక్కగా పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు దేవా అని ప్రార్థించిన వాడే అన్నీ ఇచ్చిన తర్వాత ఇవి ప్రార్థన చేయాల్సిన అవసరం లేకుండా పోయిందండి. ప్రార్థన చేస్తే అవసరం లేదు సరే, ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నా సరే పలుకుతున్నాడా? మనం కూడా అదే స్థితిలో వెళ్ళిపోతామండి. అందుకనే దేవుడు తను ప్రేమించిన వారు ఏం చేస్తూ ఉంటాడంట? శ్రమల ద్వారా పరిపూర్ణ చేయడానికి ఇష్టపడతాడు. కనుక నీకు వచ్చిన శ్రమ ఏదైతే ఉందో నిన్ను ఏదో నష్టం చేయటానికో, నిన్ను చంపడానికో, నిన్ను బాధ పెట్టడానికో పెట్టింది కాదు దేవుడు.
నువ్వు పరిపూర్ణుడిగా మారడానికి పెట్టాడు. కనుక దాన్ని ఎలా జయించాలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా పరిస్థితి ఇది, నా ముందున్న శ్రమలు ఇవి, నాకున్న కష్టాలు ఇవి, తీసివేయమని అన్నట్లా నువ్వే ఏదో కావాలని పెట్టావు, నాకేదో పాఠం నేర్పడానికి, నన్ను పరిపూర్ణం చేయడానికి, నీ యంత్రవాణి చేయడానికి ఇది పెట్టావు. కనుక దీన్ని ఎలా జయించాలో నాకు నేర్పు, నాతో ఉండి నాకు నేర్పు అని నువ్వు ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు ఎన్నో ఆపదలు నీ ముందు ఎదురవుతాయి, కానీ ప్రతీదీ కూడా నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోతావు, వాగ్దాన భూమిలో నువ్వు ప్రవేశిస్తావు. అదే అంటున్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు ఎలా ఉంటుందన్నాడు? గొప్పదండి. ఎవరి ఫలం? లోకంలో శ్రమలలో ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆనుకుని ఎవరైతే ఆయనకు మొరపెట్టుకున్న వారు ఉన్నారో, ఆయనతో సహవాసం కలిగిన వారు ఉన్నారో వారిని ఎలా నడిపిస్తారంట దేవుడు? యేసుప్రభు వారు ఇది నేర్పించడం కోసమే లోకంలో ఉన్న మానవులందరికీ ఈ లోకానికి వచ్చాడండి. వచ్చిన యేసుప్రభు వారు చూడండి, ఇప్పుడు యేసుప్రభు వారి జీవితాన్ని గురించి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినములలో, మనవలే ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఏముందంట? ఆయనకి రోదన ఎవరికి ఉంటుందండి? చెప్పండి, రోదన ఎవరికి ఉంటుంది? అంతే కదండి, ఎవరికి ఉంటుంది చెప్పండి, తెలియదు అది కూడా. పోనీ కన్నీళ్ళు అంటూ, రోదన అంటే మీకు అర్థం కాదేమో. తర్వాత ఏముంది అక్కడ? కన్నీళ్లతోనూ. కన్నీళ్ళు ఎవరికి ఉంటాయి? మీకున్నాయా ఇప్పుడు కన్నీళ్ళు? ఎందుకు వచ్చినాయి ఆ కన్నీళ్ళు? దేన్ని బట్టి వచ్చినాయి? యేసుప్రభు వారికి కూడా ఏమున్నాయి? మీకున్న కష్టాలు, మీకున్న ఆపదలు, మీకున్న బాధలు, మీకున్న శ్రమలు, మీకు ఎదురైన నిందలు, అంతే కదా. ఇప్పుడు ఈరోజు నీకు దేనిని బట్టి అయితే కన్నీళ్ళు వచ్చినాయో నీకు మాత్రమే కాదు, ఎవరికి వచ్చినాయంట? ఆ రోదన ఈరోజు నేను చాలా రోధిస్తున్నాను నువ్వు అంటాం కాదు, ఆ రోదన ఎవరికి వచ్చిందంట? యేసుప్రభు వారికి ఆ రోదన ఉంది, యేసుప్రభు వారికి ఆ కన్నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళలో, ఆ కష్టంలో ఎవరికి ప్రార్థన చేశాడు ఆయన? అవే లేకపోతే, ఆ రోదన లేకపోతే, ఆ కన్నీళ్ళు లేకపోతే దేవునితో పని ఏంటి? దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏముంది? అవి ఉన్నే గనక ఎవరికి మరిపెట్టుకుంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ, ఎవరు పెట్టారు ఆ రోదన? కన్నీళ్లతోనూ. ఆ కన్నీళ్ళ కారణం ఎవరో? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగ చేయవాడా, తిరిగి నువ్వు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. ఆయన ఎవరైతే దేవుడు లోకంలో ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆ ప్రేమించిన వారిని తన మార్గంలో నడుచుకునేటట్టుగా కావాలని వాడి బ్రతుకులో శ్రమలు పెట్టి, ఆ శ్రమల ద్వారా దేవునికి మొర్రపెట్టుకునేటట్టుగా చేసి, అప్పుడు దేవుడు సమీపమై దేవుడు వారి చెయ్యి పట్టు నడిపించడానికే దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఇది యేసు ప్రభు ద్వారా మనందరికీ నేర్పిస్తున్నాడు. మనందరికీ మార్గదర్శి ఎవరు తెలుసా అండి? ప్రభుని యేసుక్రీస్తు. ఆయన జీవితంలో ఏమున్నాయంట? ఎవరు పెట్టారు ఆ శ్రమ కష్టం? ఎవరు నమ్ముకున్నాడు? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడంటే యేసుప్రభు వారు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు దేవా, ఇదిగో నా శరీరంతో నిన్నే నమ్ముకుని నీకు సేవ చేస్తానని దేవునికి అప్పగించుకుంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఈయన బ్రతుకులు ఏం పెట్టాడంట? రోదను, కన్నీళ్లు పెట్టాడంటండి. ఆ శ్రమలను బట్టి దేవునికి ఏం చేశాడంట? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఎలాంటి వేదన? మరణకరమైన వేదనలో ఎవరికి ప్రార్థించాడంట? ఈ మరణాన్ని రక్షించేవాడు దేవుడు మాత్రమే, నన్ను ఈ పడక మించి లేపేవాడు దేవుడు మాత్రమే అని తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరకు వచ్చి మరపెట్టుకున్నాడు. దేవుడు విడిపించాడు. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో కూడా ఆయన సహాయం చేస్తుంటే ఇప్పుడు ఏమొచ్చిందంట? దాన్ని బట్టి ఈయనకి దేవుడంటే భయభక్తులు. మనకు మార్గంగా ఉండటం కోసం, నిజంగా ఆయన ఎప్పుడు దేవుని కుమారుడు, కానీ మనకు చూపించడం కోసం నువ్వు దేవుని యందు భయభక్తులు నీకు రావాలనుకుంటే ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మోకరిస్తే
మోకరిస్తే నీకు కలిగిన కష్టాన్ని బట్టో నీకు కలిగిన ఆపదను బట్టో మోకరిస్తే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయాన్ని ఇస్తాడు. తద్వారా నీకు ఆయనందు భయభక్తులు వస్తాయి. ఆయనందు ఆ భయభక్తులు నీకు ఏమి నేర్పిస్తుంది తెలుసా? ఆయనంతటి వాడికి నిన్ను మారుస్తాయి. చూడండి అక్కడ, ఆ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమొచ్చిందంట? శ్రమలను బట్టి ఇప్పుడు ఏమొచ్చింది? అంతే కదండి. ఇప్పుడు మామూలుగా ఎవరిని ఏదైనా చెప్తే వినమండి. రోగం వచ్చిందనుకోండి, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఇదిగో ఈ ఆనందం తాగు, నీకు నీ ఆరోగ్యానికి మంచిది అన్నారు అనుకోండి, తాగరా పిల్లలు? తాగరండి, తాగరు. అలా కాకుండా రోగం వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బలవంతంగా ఇంజెక్షన్ పొడుస్తుంటే కనుక పొడిపించుకోరా? ఏమంటారు ఇప్పుడు? చెప్పిన మాట నువ్వు ఈ మందు వేసుకుపోతే చచ్చిపోతావు అన్నారనుకోండి, అలా అండి. ఏ సమయానికి వేసుకోవాలండి? తిన్నాక వేసుకోవాలా, తిన్నకుండా వేసుకోవాలా? ఏది ఒకటికి 10 సార్లు అడుగుతారండి. ఏమని అడుగుతారు తెలుసా అండి? ఎంత శ్రద్ధగా ఉన్నారు ఇప్పుడు మాట. ఈ మందులు వాడకపోతే చచ్చిపోతాం అని డాక్టర్ గారు అన్నారనుకోండి, ఇప్పుడు నిజమా అండి? ఈ మందులు ఎలా వాడాలండి? భోజనం చేసాక వాడాలా, భోజనం చేయకముందు వాడాలా, రోజుకి ఎన్ని వేసుకోవాలండి? ఆయన మాట కోసం ఎంత చెవిగి వింటామో. ఒక్కోసారి రాసివ్వండి, మాకైతే మాత్రం అర్థం కావట్లేదండి. ఈ కంగారులో మాకు ఏది ఎప్పుడు వేసుకోవాలో అర్థం కావట్లేదు. రాసిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదువుకుని ఆ మాట ప్రకారం వాడతామండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం జీవిస్తున్నామంటే దేన్ని బట్టి? కలిగిన రోగాన్ని బట్టే కదా. ఇప్పుడు శ్రమను బట్టి దేవుని మాటకి విధేయులు పరిపూర్ణులు అవుతారంటండి. అంతే కదా. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను దేవ. ఎందుకంటే కనుక నేను ఒకప్పుడు నా వంకరత్రోవ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు పడ్డానో, ఎలాంటి ఆపద నా మీదకి వచ్చిందో ఆ సమయంలో ఎవరు రక్షించలేని వారు లేరు కదా. నీకు ఎప్పుడైతే మొరపెట్టుకున్నాను, నువ్వు నన్ను విడిపించావు, నన్ను రక్షించావు కనుక బ్రతుకాలం అంతా కూడా నీకు ఇష్టంగా ఉంటాను, నీ మాటే వింటానన్న విధేయత వారికి వస్తుందంటండి. చూడండి అక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఆయన కుమారుడి ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడిగా ఉండి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడో ఇప్పుడు సంపూర్ణ సిద్ధి పొందినవాడు పరలోక రాజ్యంలో దేవుని కుమారుడుగా చేరే యోగ్యతలోనికి ఎవరు తీసుకెళ్లారు? మనం దేవునికి విధేయులం అవుతే దేవుడు ఏం చేస్తాడంట? తన వలె తన పోలుగులకు మనల్ని మార్చాడంట అండి. ఆ సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు పరలోకం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెట్టి, ఇదిగో నా కుమారుడు, నాకున్నంత లక్షణాలు ఆయనలో ఉన్నాయో లేదో చూడండి అంటాడు. నాకున్నంత ప్రేమ ఆయనలో ఉందో లేదో చూడండి అంటాడు. నాకున్న జాలి, నాకున్న దయ, నాకున్న బలం అన్నీ కూడా నా కుమారులో ఉన్నాయి చూడండి అంటాడండి. మనమే మన పిల్లల్ని గొప్పవారుగా చూడాలని కోరుకుంటాం కదండి. మనకంటే గొప్పవారుగా చేయాలని మనం కోరుకుంటాం కదా. చదువులో కానీ, ఆస్తిపాస్తుల్లో కానీ, లేదా పేరు ప్రఖ్యాతల్లో కానీ నా పిల్లలు నాకంటే గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటామే. అలా కోరుకున్న మనం చిన్ననాటి నుంచి కూడా వాళ్ళని మనం అయితే మాత్రం మన ఇష్టానుసారంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఆ పేరు తెచ్చుకుంటారో చక్కగా నడిపిస్తాం కదా. మరి మన దేవుడు కూడా ఏం చేస్తాడంట? ఆయనంతటి వారుగా మళ్ళీ మార్చడం కోసం ఏం చేస్తాడు అంటాడా? ఏం చేస్తాడంటే తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఎందుకంటే నీకేదో నష్టం కలిగించడానికి కాదు, నీ కష్టం కలిగించడానికి కాదు, నీ మేలు కోసమే. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి, రేపటిదిన పరలోకం ఆయనతో పాటు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు విధేయత కావాలి. నీకు ముందు దేవుని మాట వినాలి. అలా వినాలంటే ఎప్పుడంటావు తెలుసా? లోకంలో అన్నీ నీకు దారులకు ఇచ్చాక నువ్వు దేవుని మాట వినవు. దేవుడు ఎందుకు ఇక్కడ దేవునితో పని లేదు అంటావు నువ్వు. అందుకని ఏం చేస్తాడంట? యేసుప్రభు తన శిష్యులతో పలుకుతున్న మాట, ఇప్పుడు బేదలైన మీరు. ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళు ఎలా మార్చాడంట? కావాలని బేదలుగా మార్చాడంట అండి. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ఆహారం లేని పరిస్థితిలో తీసుకెళ్ళి ఉంటాడు అంతే కదా. వెన్నులు తుంచుకు తింటున్నారంట యేసుప్రభు శిష్యులు. ఏం తుంచుకు తింటున్నారంట? ఆయన కూడా వెళితే, ఆయన పిలుపునందుకు ఆయన కూడా వెళితే, అంతకుముందు పాపం వలేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళి సముద్రంలో వేటాడితే కనుక ఏ రోజు ఆకలితో పడుకోలేదండి. పాపం అంత ఆకలి ఎప్పుడూ లేదు. యేసుప్రభుని వెంబడించినందుకు గాను చివరికి దారిలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే శిష్యులకి పొలంలో ఉన్న వెన్నులు తుంచుకుని తినే పరిస్థితి వచ్చిందంటండి. వస్తుంది. అయినా సరే కంగారు పడద్దు. ఎందుకో తెలుసా? ఇది ఒక పాఠం మీకు. ఎందుకంటే పరిపూర్ణులుగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మనల్ని ఎలా చూడాలని కోరుకుంటున్నాడు తెలుసా? పరిపూర్ణంగా చూడాలని కోరుకుంటున్నాడు. లోకానికి మనల్ని పరిపూర్ణంగా చూపెట్టాలి. బలహీనమైన వారికి మనం ఊతమిచ్చేట్టుగా మనల్ని పెట్టాలంటే మనం ఎలాంటి స్థితిలో ఉండాలి కదా. ఎలాంటి స్థితిలో మనం లేవనెత్తాలనుకున్నప్పుడు ఏదైనా నాకు అనుభవం ఉందనుకోండి, అలాంటి బలహీనలు ఉన్న లేవనెత్తడానికి అవకాశం పడతాండి. ఇప్పుడు గర్భవేదంతో ఎవరైనా ఒకవేళ పిల్లలను కనుక్కునేటప్పుడు గర్భవేదంతో బాధపడే వాళ్ళకి ఓదార్పునివ్వాలనుకోండి, ఎవరు వెళ్ళి మాట్లాడితే వారికి ఓదార్పు కలుగుతుంది? అంతకుముందు 10 మందిని పిల్లలు కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి, అమ్మ నేను 10 మందిని పిల్లలు కనుక్కున్నాను, నాకు ఏం కాలేదు, కొద్దిపాటి నొప్పులు వస్తాయి అంటే ఓర్చుకుంటే ఇలా చేస్తే తప్పనిసరిగా నీకైతే మాత్రం సుఖవంతమైన ఫలితం వస్తుంది, ఏం నువ్వు బాధపడక్కర్లేదని ఎవరు చెప్తే బాగుంటుంది? అసలు ఏ పిల్లల్లో కనకుండా ఉన్న ఆవిడ వెళ్ళి గొడ్రాలు వెళ్ళి చెప్తుంది అనుకోండి, ఎలా ఉండి చెప్పండి? ఆవిడకేమో తెలుసా? ఆవిడేమో అనిపించింది ఆ బాధ? ఏం చెప్పగలదు ఆవిడ? మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా అనేక మందిని రక్షించాలనుకున్నప్పుడు, అనేక మంది శ్రమలలో ఉన్న వాళ్ళని విడిపించాలనుకున్నప్పుడు, అనేక మంది బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్పు కలిగించాలనుకున్నప్పుడు మనల్ని కూడా ఏ మార్గం తీసుకెళ్తారో తెలుసా? బాధ అంటే ఏంటో నీకు తెలియాలి, కష్టం అంటే ఏంటో నీకు తెలియాలి, ఆపద అంటే ఏంటో నీకు తెలియాలి, కన్నీళ్ళు అంటే ఏంటో నీకు తెలియాలి, కష్టం అంటే ఏంటో నీకు తెలియాలి. అప్పుడు అందరికీ నువ్వు ఆహారం ఇచ్చి పోషించేట్టుగా ఒక యోసేపు వలె సింహాసనం మీద కూర్చోబెడతాడు. యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టి కరువులో అనేక మంది ప్రాణాలు కాపాడేటట్టుగా పెట్టాడంటే ముందు ఏం జరిగింది తెలుసా? తన అన్నలే తను కొట్టారండి. కొట్టలేదా? ఆ కొట్టిన దాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి? ఏదో పాఠం ఉంది, నిజమే కదా. ఆ కొట్టిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ శ్రమలో ఒకవేళ ఒక వ్యక్తి పరాదేశానికి బానిసకి అమ్మబడిపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో యేసు గారికి తెలియాలి. ఆకలి బాధ అంటే ఏంటో తెలియాలి, అంతే కదండి. కరువు అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ నేర్పించుకుంటూ వెళ్ళాడు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి కొద్ది ఆహారం పెట్టండి అని అన్నారనుకోండి, జాలి వేయాలంటే ఇప్పుడు ఏం కలగాలి నాకు? ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా అదే ఆకలి బాధని భరించినప్పుడు ఎవరైనా ఒక ముద్ద పెడితే బాగుండని ఎలా ఎదురు చూశానో ఆ వ్యక్తి బాధ నాకు అర్థమవుతుందండి. అసలు నాకు ఏ బాధ, ఆ కరువు పరిస్థితిని ఎదుర్కోలేదనుకోండి, ఇప్పుడు నేను ఎవరికైనా ఒక ముద్ద పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడినా సరే కనీసం జాలిదయ నాకు రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా జాలిదయ? ఆ బాధ నేను గతంలో అనిపించాను అనుకోండి, ఆకలి బాధం, ఆ రోగం బాధం, ఆ కష్టం బాధం అనిపించాను అనుకోండి, అప్పుడు వెంటనే మీకు సహాయం చేస్తాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమాన అనుభవం లేనివాడు కాదు, కానీ ప్రతి విషయంలో శోధింపబడినా సరే ప్రతిదాన్ని జయించి ఈరోజు మనల్ని రక్షించడానికి, మనల్ని లేవనెత్తడానికి సహాయం చేయగలిగే స్థితిలోకి ఆయన వచ్చాడు. అవునా కదా? యేసుప్రభు వారు మనం కూడా అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు. రేపటి దినాన్ని నీ ద్వారా అనేక మందిని లేవనెత్తాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మంది ఆకలి తీర్చాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మంది రోగంతో ఉన్నవాళ్ళని నువ్వు ఓదార్పు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు నీకు ఆ బాధ అర్థం అయ్యేటట్టుగా ఆ పాఠాలు గుండా నేను నడిపిస్తాడు, ఆ మార్గంగా నడిపిస్తాడు. నువ్వు తొందరపడకో. దేవుడే కావాలనే నన్ను ఉన్నతమైన స్థానాలు పెట్టబోతున్నాడు, అనేక మందికి మార్గదర్శకంగా నా బ్రతుకును చూపించబోతున్నాడు. కనుక నేను భయపడను. దేవా, ఇలాంటి సమయంలో నువ్వు నాతో ఉండి వాటిని అన్నిటి కూడా ఎలా జయించాలో నాకు నేర్పు అని ఆయన సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి తప్ప ఎందుకు ఇలా చేసావని అడగకూడదు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. కనుక ఈరోజు మనం యేసుప్రభు శిష్యులుగా ఉన్నామా లేదా మనల్ని మనమే పరీక్షించుకుని, ఒకవేళ లేకపోతే అలా యేసుప్రభు శిష్యులుగా మారి దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయన చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ కష్టాల గుండంగా వెళుతూ శ్రమల ద్వారా సంపూర్ణ సిద్ధి పొంది విధేయత నేర్చుకుని దేవుని కుమారులుగా మారి లోకాన్ని విడిచిన తర్వాత పరలోకాన్ని చేరుకుందాం. అటు కృప, అటు ధన్యత ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ దయచేయాలని వేరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అల్పులము అయోగ్యులమని మమ్మల్ని ప్రేమించారు తండ్రి. నిజమే ప్రభువా, లోకంలో మాకేదైనా శ్రమ ఎదురవుతే వాటిని బట్టి కృంగిపోతున్నాం, చివరికి మిమ్మల్ని నిందించే పరిస్థితి వెళ్ళిపోతున్నాం తండ్రి. నిజమే ప్రభువా, మీరు నిజంగా దయా దాక్షిణ్యాలు కలిగిన వారు తండ్రి, కృపా సమృద్ధి కలిగిన వారు ప్రభువా. మీరు ఏది చేసినా మా మేలు కోసమే చేస్తారు తండ్రి. నిజమే ప్రభువా, అటువంటి స్థితిని మేము మరిచి ప్రభువా, అటువంటి జ్ఞానం లేకుండా లోకంలో తండ్రి మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను తండ్రి. నిజమే ప్రభువా, ఈరోజు నాయన మీకు పిల్లలుగా ఎవరైతే ఉండాలని కోరుకుంటారో, మీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటారో, మీ కుమారుని యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడించాలని కోరుకుంటారో
వారి జీవితాల్లో మీరే కావాలని ప్రభువా శ్రమలు వారికి అనుగ్రహిస్తారు. కానీ ఆ శ్రమ ఏమీ చేయదు ప్రభువా. నిజమే తండ్రి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలోంచి మీరు విడిపిస్తారు ప్రభువా. తండ్రి, పరిపూర్ణమైన స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తారు. మీ కుమారులుగా రేపటిన మమ్మల్ని అందరినీ కూడా మీ పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు తండ్రి. అటువంటి గొప్ప ధన్యత, అటువంటి ధన్యకరమైన జీవితాలను మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభువా జరిగించిన ఆరాధనా కార్యక్రమం అంతటి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.